జాన్ రాసిన పత్రిక అది 15 లోనే ఉంది. वो द्राक्षालता तुम्हें मंदिर सकता जे कोठारे रहे ओ मु जहाँ कोठारे रहे प्रचुर फल फले कारण मो बिना तुमने किछि करि पारे नाही। క్రైస్తవులు చూడండి, ଆମର ବଳ ଅଛି, ଆମର ଜ୍ଞାନ ଅଛି. మాకు ప్రొటెక్షన్ ఇచ్చిన వ్యక్తి అర్థమే, దినాలు ఇచ్చిన వ్యక్తి అర్థమే. ଦିନ ରାତି ଦେବା ପ୍ରଭୁ ସେ ଏକା, ତୁମର ପ୍ରତି ଆବଶ୍ୟକ ଦେବା ଲୋକ ସେ ଏକା, ବଳ ଦେବା ଲୋକ ସେ ଏକା. క్రైస్తవులు అది చెప్పాడు, నీకు ఇచ్చిన సంవత్సరం కానీ మాటలు ఉంటే మీరే పొందుతారు. క్రైస్తవులు హల్లెలూయా. ఈ రోజు ఎప్పుడంటే కొత్త సంవత్సరం, ఒక తీర్మానం ଗୋଟେ ଆମେ ନୂଆ ବର୍ଷରେ ଗୋଟେ ନିର୍ଣ୍ଣୟ ନେବା. ఈ లోకంలోని రెండు ఆత్మ పనిచేస్తుంది, దీంట్లో ఆత్మ చమకొద్ది. ఒకటి వచ్చి మంగాత్మ, ఆ ఒకటి వచ్చి క్రైస్తవులు హల్లెలూయా హల్లెలూయా. మంగాత్మ କହିଲେ ଶୈତାନ ଆଉ ପବିତ୍ର ଆତ୍ମା କହିଲେ ଯୀଶୁ କହିଛନ୍ତି ଏ ବର୍ଷ 365 ଦିନ ତୁ ଯଦି ମୋ ସହିତ ରହିବୁ, ବର୍ଷ ଦେବା ଲୋକ ମୁଁ, ତୁ కోటికి ଯିବାର ଅଛି, ମୁଁ ତତେ ନେଇଯିବି. క్రైస్తవులు ఈ సంవత్సరం మీరు ఏది పొందాలా, ఏది మీ ఏ జాగాకి వెళ్ళాలా, మీరు ఏది తింటావో అన్ని దేవుడికి తెలుసు. క్రైస్తవులు ନ ଦେଖିବାଟା ଦେଖିବାର ଅଛି, ନ ଖାଇବାଟା ଖାଇବାର ଅଛି, ନ ମିଶିବା ଲୋକ ସହିତ ମିଶିବାର ଅଛି, ନ ଯିବା ଜାଗାକୁ ଯିବାର ଅଛି. ବେଲେ ଆମକୁ ଗୋଟେ ଲୋକ ଅଛନ୍ତି, ସେ କଡ଼ାଇ ନେବେ, ସେ ପଥ ସତ୍ୟ ଆଉ ଜୀବନ. ସେ ଯୀଶୁ କହୁଛନ୍ତି ମୋ ପଛରେ ଆସିଲେ ଏ ସବୁ ତ ଦେଖି ଜାବଡ଼ ବଢ଼ାଇ. హల్లెలూయా. ఎవరు కనబడుతుంది? ప్రభు ଯଦି ଆମ ଆଗରେ ଥିବେ ఈ అన్ని మీకే దొరుకుతాయి. క్రైస్తవులు ନ ମିଶିବା ଲୋକ ସହିତ ମିଶିବ, ନ ଖାଇବା ଲୋକ ସହିତ ମିଶିକରି ଗୋଟେ ନ ଖାଇବାଟା ଖାଇବ. ତମ ଜୀବନରେ ଯାହା ନାହିଁ ଏ ବର୍ଷ ତାହା ଦେଉଛନ୍ତି. ହାଲେଲୁୟା ହାଲେଲୁୟା. విశ్వాస করে రిసీవ్ చేస్తున్నారంటే ఈ సంవత్సరం మీకు టాప్ క్లాస్. ହାଲେଲୁୟା ହାଲେଲୁୟା. ଯୀଶୁ କହିଛନ୍ତି ତମେ ଯଦି ମୋ ପଛରେ ଆସିବ, କାଲି ପାଇଁ ଡରିବାକୁ ଦରକାର ନାହିଁ. ఈ సంవత్సరం కోసం మీరు భయపడకూడదు. క్రైస్తవులు ఈ సంవత్సరం మీకే ప్రొటెక్షన్ నేను ఇస్తున్నాను. ఈ ବର୍ଷ ସାରା ପାଇଁ ତମେ ଡରିବାକୁ ନାହିଁ. ତମେ କିଛି మీరు మనకి ఏమి తెలియదు. ଗୋଟେ ଘଣ୍ଟା ପରେ ଗଣେବ ତମେ ମୋ ଜାଣିନ ମାତ୍ର କିଏ ଜାଣିଛନ୍ତି, ସେ କହୁଛନ୍ତି ତୁ ଭୟ କରନା, କେବଳ ତମ ପଛରେ ଚାଲ. ତାଙ୍କର ସନ୍ତାନ କରି ତାଙ୍କର ଆଜ୍ଞାକାରୀ ଆମେ ପଛରେ ଚାଲିଲେ ସରି. క్రైస్తవులు హల్లెలూయా. తీర్మాన తీసుకెళ్ళాల. దేవుడితోనే మన రాజ్యాన్ని వారొచ్చి కొడుతుంది అందం అన్నారు. ఏంటి ఉండాలండి? ఏదైనా మీరు ఆ మాటకి మీ చుట్టూలు అయినా బంధువులైనా ఎవరైనా ఆ మాట లైక్ ఉండిపోవాలా. క్రైస్తవులు హల్లెలూయా. ସତନାଇଁ ଆମେ କଥା ଦେଇକି ଭୁଲି ଯାଇଛୁ, କରିନାଉ. ମାତ୍ର ପ୍ରଭୁ ଆମକୁ କ୍ଷମା କରି କଣ କରିଛନ୍ତି, ଗୋଟେ ସୁଯୋଗ ଦେଇଛନ୍ତି. అలాగే କ୍ଷమాపణ ఇచ్చారండి. లూకాసు వార్త 13 లూకా పుస్తక 13 అధ్యాయ కాడివా మా పాత్రలు ఎక్కువ వాక్యం చెప్తానంటున్నారు. కొంత సంవత్సరం మీరు చెప్పలేకపోతే మీరు ఒక రోజు మా పాత్రలు ఏమీ చెప్పలేదు అంటారు. అందుకే చెప్తున్నాను. ఓకే, లూకా పుస్తక 13 6 to 9 వరకు చదవాలి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదగా వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లను వెదుగుచున్నాను గాని ఏమీ దొరకలేదు. వీటిని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఏ నేల వ్యర్థమై పోవలనని ద్రాక్ష తోట వారితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి
ఎరువు వేయుమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరి, లేని అడలా నరికించి చేయుమని అతనితో చెప్పాను. ଆଉ ସେ ଏହି ଦୃଷ୍ଟାନ୍ତ କହିଲେ, ଜଣକର ଦ୍ରାକ୍ଷା କ୍ଷେତ୍ରରେ ଗୋଟିଏ ଡିମୁରି ଗଛ ଲଗାଯାଇଥିଲା। ସେ ଆସି ସେଥିରେ ଫଳ ଖୋଜିଲେ, କିନ୍ତୁ ପାଇଲେ ନାହିଁ। ତେଣୁ ସେ ମାଳିକୁ କହିଲେ, ଦେଖ, ଏହି 3 ବର୍ଷ ହେଲା ମୁଁ ଆସି ଏହି ଡିମୁରି ଗଛରେ ଫଳ ଖୋଜୁଅଛି, କିନ୍ତୁ ପାଉନାହିଁ। ତାକୁ ହାଣି ପକାଅ। ଏଇଟା କାହିଁକି ଭୂମିକୁ ମଧ୍ୟ ଅପ୍ରମଣ୍ୟ କରୁଅଛି? ମାତ୍ର ସେ କାହାକୁ ଉତ୍ତର ଦେଲା, ପ୍ରଭୁ, ଏହାକୁ ଏହି ବର୍ଷଟି ମଧ୍ୟ ଛାଡ଼ି ଦିଅନ୍ତୁ। ମୁଁ ଇତିମଧ୍ୟରେ ଏହାର 4 ପାଖ ଭଳି ଖତ ଦେବି, ଆଉ ପରେ ଫଳ ହୁଏତ ଭଲ, ନହେଲେ ତାହାକୁ ହାଣି పకాయిబే. క్రైస్తవులు చూడండి, ఈ సంవత్సరం మీకు మనకి ఎలా జరుగుతుందంటే బైబిల్ చదివిన వ్యక్తి క్రిస్టియన్స్ अनेक చేయాలా అవరోధ చేయాలా డీప్గా వయసులో తమ వచ్చే వ్యక్తి ఈ లోక కొడుకొచ్చింది ప్రార్థన ఎవరు దాసులు ఏడుస్తున్నారు అప్పుడు మన రాత్రిగా శాంతిగా సౌచక్తి మాత్రం ప్రపంచ దాసులు మన కొడుకొచ్చింది కన్నీటి ప్రార్థన చేస్తున్న వాటిని హాయ్ వయసులో హల్లెలూయా హల్లెలూయా సత్య విషయం. మీరు చుట్టుపక్కల తిరిగేసి ఇంకా ఇంటికి వస్తున్నారంటే మీ వెనకతల వ్యక్తి ప్రార్థన ప్రార్థన আছে যেমনకు ప్రభు అపాయింట్ করছেন. చూడండి, దేవుడితో పని చేసిన వ్యక్తి ఒక వ్యక్తి చెప్తున్నారు, ప్రభా ఈ యొక్క స్పాన్సర్ ఇచ్చేది నేను బాగా చూస్తాను, పళ్ళు లేకపోతే ఇంకా మీ ఇష్టం అంటాను. వయసులో హల్లెలూయా ప్రభు ఆమె జీవనంలో లెక్కించండి. మాకే మంచి చదువుకిచ్చారు, అందరికీ చదువుకిచ్చారు, కానీ మంచి మాట లేదు. మీ చదువు ప్రకారంగా మీరు వేరే వ్యక్తి ప్రేమించాలండి, మీ ఏజ్ ప్రకారంగా వేరే వ్యక్తికి సన్మానించాలండి, అది కూడా మనకి లాభతే. వయసులో আমার ఏజ్ ఒకసారి আমাকে বলে দেবো আমার পল্লর সম্মান আনতে বা পল্লর কথাবার্তা అర్థమవుతుందా? వయసులో ఏంటి ఈ సంవత్సరం మనం మారాలంటే ఆమె జీవనం బొదలివ్వాలొచ్చి. అయితే ఈ బైబిల్ ఏం చేస్తుందంటే మతాలు చేసింది తెచ్చుకొని పెట్టండి. ఏం చేంజ్ అవుతుందండి? వయసులో మీ జీవితం, మీ మాట, మీ ప్రతి విషయం మారుతుంది. ఏంటంటే మారలేదంటే అలాంటి ప్రార్థన బట్టి ఈ సంవత్సరం దేవుడు ఇచ్చారండి చెప్పండి. ସେଥିପାଇଁ ଆମର ସେ ବର୍ଷ ମିଳିଛି, ଏ ବର୍ଷ ଆମେ ପରିବର୍ତ୍ତନ ହେବା, ప్రభుత్వం సంతృష్ట କରିବା. మీ అమ్మానాన్నకి మీరు మంచి పిల్లల్లాగా ఉండాలండి. ତମ ସ୍ତ୍ରୀ ମାନଙ୍କ ପାଇଁ ତୁମେ ଭଲ ସ୍ୱାମୀ, କି ଭଲ ସ୍ୱାମୀ କଣ ବାହାରିଛି, ସ୍ୱାମୀ ମାନଙ୍କ ପାଇଁ ଭଲ ସ୍ତ୍ରୀ ବାହାରିଛି. ఏ కావాలండి? ఈ భర్త కూడా మీరు రెస్పెక్ట్ మాట మాట్లాడండి. ఈ సంవత్సరం మీరు ఎలా మాట్లాడాలండి? ఇది ఈ సంఘంలో శిక్ష, వేరే సంఘం వయసులో ఏ మండలి శిక్ష వయసులో తమ స్వామికి సంవత్సరం ప్రేమ అంటే దేవుడు ప్రేమ చూసి బాగా పిల్లలు కూడా అమ్మానాన్నకి బాగా ప్రేమించండి. ఈ సంవత్సరం మీ ఇంటి లోపలగా పట్టుకోబోయేవారు ఏమిటేమో మా కుటుంబాన్ని ఉంటాయి. అయితే ఈ సంవత్సరం దేవుడు ఎలా ఇచ్చారంటే ఎంత ఓటు ప్రార్థన আমার বছরে বহুত প্রার্থনা দিবা, তো প্রভু এ বর্ষ আমার দিয়েছেন। প্রভু এ বর্ষ আমরা ছাড়ি দিও, আমি ভালো শিক্ষা করিব, ভালো শিক্ষা সরলা করে তোমার ইচ্ছা আমি কি বাড়ি থেকে না
వాక్యం వింటే నీకు జ్ఞానం వస్తుంది. ఓకే, ఈ రోజు మీరు చెప్పండి మా పాస్టర్ గారు వయసులో నేను వదులుతున్నా. వయసులో ఏ ఆరాధన చేయలేదు, ఏ తృప్తి లేదు. దేవుడి దగ్గర ఈ కొత్త సంవత్సరం ఇచ్చారంటే మన రాష్ట్ర వారి ఆనందమే. వయసులో అలా రాష్ట్ర సారా రొయ్యల మంది ఆనందం. మీరు రేపు కూడా నమ్మాలి. వస్తారా? మొదటి దినము దేవుడికి ఇచ్చింది ఇది. మొదటి దినం దేవుడికి ఇచ్చారంటే প্রথম দিন প্রভুকে দিয়ত, প্রথম সময় প্রভুকে দিয়ত. ఇదిగో దేవుడు ఏం చేశారంటే సంవత్సరం ఇచ్చారు. సంవత్సరాలు పాదల కింద కూర్చున్నాం. ఎవరి పాదల కింద కూర్చున్నాం? అది పాదల కింద కూర్చున్న వ్యక్తి ఏం పొందుతున్నావు మీకు తెలిసారు? లూకాసు వార్త దేవుడిని పొందిట్లు చదువుతుంది. మరి ఆ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. అది ఆమె ఎదురికి తీయవేయబడదని ఆమెతో చెప్పాను. ఈ స్పెషల్ అందరికీ లేదు. చూడండి, రోడ్ మీద గ్యాప్ చేసింది అక్కడ కూర్చున్న వ్యక్తికి ఉందండి. అక్కడ రైతులు రోడ్ మీద ఈ రోజు కొత్త సంవత్సరం ఇచ్చారని జడ్జ్ చేసిన వ్యక్తి కాదు. మీకే మాట్లాడుతున్నారు దానికి. హల్లెలూయా, హల్లెలూయా, మహారాజ్కి బట్టి శివస్తే మంచిది. ఈ వర్షమా మొదటి దేవమైన స్వరీపై మొదలుపెట్టాను. లేకపోతే దొంగలు వస్తాడు, మీ బంగారు పెట్టి కోసం కాదు. నేను వాక్యము ఈ సంవత్సరం బ్లెస్సింగ్ తీసుకెళ్ళి వస్తాను. కూర్చోదేనా అజ్జి అప్ప పైప బ్లెస్సింగ్ ₹0 నెంబర్ పై ఆశీర్వదించారు. దీనికోసం మన ఒక్కరు రాడు, టీం వచ్చేస్తారు. కానీ ఆ టీంకి కావాల్సిన నుంచి నీకు దేవుడు మీకు మన ప్రభుత్వం ముప్పటికి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. సంవత్సరానికి ఆశీర్వాదం మీ దగ్గర ఉంది కదా. ఇప్పుడు ధనవంతుడు దేవుడు బిడ్డ అయితే దొంగ నీకే టార్గెట్ చేస్తారు. కానీ అదో ఓడిపోతారు, పారిపోతారు. హల్లెలూయా, 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 యేసు మహారాజ్కి హల్లెలూయా, హల్లెలూయా. అది మీకు ఒక విషయం చదివితే క్లోజ్. ఈ రోజు మెసేజ్ క్లోజ్ అయిపోతుంది. এই বর্ষটা से আমার অধিকার দিলে তারপরে অধিকার আমি প্রদর্শন করি বাবার কাছে আমকো সব অধিকার দিয়েছে তোকে। দেন লোকাস ওয়ার্ডটা দেন 90 পজিশন চালু করছে। দেখো ও তোমাদের ও বিচ্ছাকে শালিমা নেই ये संस्कृत समस्त संकेत में समझा नहीं रही। अब पीछे के कौन से प्रकार क्षति परिवर्तन चलिए मेरे जज को करो। ఇదిగో పాములను స్త్రీలను తొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏది నీకెంత మాత్రమును హాని చేయదు. ఓకే ప్రైజ్ లార్డ్. పాస్టర్ గారు మీకు సమస్య వస్తే సమస్యకి మీరు ప్రేమించుకోవడం, సమస్యకి మీరు గర్తించారు. ఏం చేయాలి? ବୁଝୁଛେ ତମ ଜୀବନରେ ଯଦି ସମସ୍ୟା ଆସିଲା ବୋଲେ ସମସ୍ୟାକୁ ତୁମ ରେସ୍ପେକ୍ଟ ଦେଇକି ରଖିବାର ନାହିଁ। ସମସ୍ୟାକୁ କଣ କରିବାର ଅଛି? ଖେଦିବାର ଅଛି। मेरी समस्या नौकरी आपको ऐसे ले सकते हैं। नौकरी तो नहीं मेरे बढ़ जाए नौकरी एक पता को ఈ వర్ష మన మనుషులకి ఇవన్నీ చిన్న చిన్న విషయం వస్తుంది.
మరి ఏం చేయాలా గర్తిస్తే వెళ్ళిపోతాను నేను కొత్త కొత్త నువ్వు చెప్తాను వయసులో ప్రభు కొయ్యలేదా కొయ్యి చెప్తున్నాను ఏ అధికారి ఇచ్చారండి ఇప్పుడు లోకాస్ వార్త 10 చెప్తారు చెప్పి సమస్య శత్రువులను అనగబడికి అధికరించి సమస్యని గద్దించడానికి అధికరించి వారు పని చేసి ఉన్నారంటే నేను మాట్లాడతాను తమ అధికారి మంచిగా అవునా లేదా వయసులో పంటి ఖజువారు వచ్చి అవును అధికారం మన అలాగే చెప్పాలండి అలాగే చెప్తే అది అధికారం చేయండి ఇంకే కర్ర ఇస్తారండి కోన్ తొమ్మిది అధికారం వెళ్ళిపోయింది నేను నా అధికారం విషయం ఇచ్చారు కాబట్టి ఈ నాదికంటే దేవుడు పదులు చేశాడు అభిషేక్తో నేను నింపాను మీరు పనిచేస్తే ఆ దూరం ఏంటంటారు मुझे पार्टी में जो बंद कर दूसरा से तो मुद्रा चढ़ तो पेड़ दूसरे క్రియేట్ చేయాలి అతనికి గతిస్తే మీరేమి అలా వెళ్ళిపోతారు ఏం చేయాలండి గతించాలా అందుకే మీరు ప్రార్థన చేయాలా నోరు విప్పాలా గతించాలా ఇది దేవుడి బిడ్డగా